కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను అర్ధరాత్రి కూల్చివేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ప్రైవేటు స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం గద్దెను నిర్మించారు. ప్రైవేటు స్థలం అయినప్పటికీ అనుమతి లేదంటూ రాత్రికి రాత్రే విగ్రహ గద్దెను కూల్చివేశారు. రాత్రి వేళ గద్దె తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గద్దెను కూల్చివేశారని ఆరోపించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, పెద్ది విగ్రహం కట్టడం కోసం నిర్మించిన గద్దెని అధికారులు ఎందుకు కూల్చేశారు? ఇది కక్ష సాధింపులో భాగమా? మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కామ్లు, కుంభకోణాలను ఎప్పటికప్పుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెలుగులోకి తెచ్చినటువంటి సందర్భాన్ని చూసాము. ముఖ్యంగా ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఈ సందర్భంలో ఏదైతే దివంగత నేతగా ఉన్నారు పెద్ది రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన విగ్రహాన్ని ఒక ప్రైవేట్ స్థలంలో లెక్కల విద్యాసాగర్ రెడ్డి అనే ఒక డాక్టర్ తన అభిమానంతో ఒక ప్రైవేట్ స్థలంలో గద్దె ఏర్పాటు చేసి విగ్రహం పెట్టాలనుకున్నటువంటి సందర్భంలో ఆ గద్దెను కూల్చివేసినటువంటి పరిస్థితి. విగ్రహ ఏర్పాటు కోసం, గద్దె నిర్మాణం కోసం ఎటువంటి పర్మిషన్ లేదని మున్సిపల్ అధికారులు ప్రస్తుతానికి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పర్మిషన్ లేదని, అనుమతులు లేవని కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతికి ఒక ఉదాహరణగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి దాష్టికాలకు ఒక మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడికి జరిగినటువంటి అవమానంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఆయన మీద అభిమానం చాటుకున్నటువంటి సందర్భంలో ఏదైతే అంతిమ యాత్ర పూర్తయిన తర్వాత అంత్యక్రియలకు, అంతిమ యాత్రకు మధ్యలో ఒక అరగంట ముందు మాత్రమే అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఏదో క్రెడిట్ కొట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. మళ్ళీ ఏదైతే ఇలాంటి విగ్రహం పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పెట్టాలనుకున్నప్పుడు ఒక గద్దె నిర్మిస్తే అక్కడ తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకు ఒక ఉదాహరణగా తార్కాణంగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఎవరైతే లెక్కల విద్యాసాగర్ రెడ్డి అనే డాక్టర్ ఇతను తన సొంత భూమిలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పనులు మొదలు పెట్టినటువంటి సందర్భంలో నిన్న రాత్రి అయితే ఆ గద్దెను కూల్చివేసినటువంటి దాష్టికాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము. ఇది పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని అవమానించడం, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అవమానించడంగానే భావించాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.